డ్రగ్స్ వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినరు కానీ ఈ న్యూస్ వింటే కావాలనుకున్న వాళ్ళు కూడా వద్దంటారు. చాలా మంది యూత్కి ఒక్కసారైనా డ్రగ్ ఆ మత్తు ఎలా ఉంటుందో చూడాలని ఆశ కలిగించే వాళ్ళు ఉంటారు, ట్రై చేద్దామనే ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ డ్రగ్కి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. మనుషుల మాంసం తినమని బలవంతం చేశారట. భయంకరమైన నిజాలే బయటపడ్డాయి. ఈ న్యూస్ అంతా చూడండి, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఉద్యోగం అని నమ్మిస్తారు, శవాలని ముక్కలు చేసే శిక్షకుల్లాగా మార్చేస్తారట. రాంచో ఎజాగ్వేర్ రాక్షస కాండ ఇది. అసలు నరకం అంటే ఇక్కడే ఉంటుందా అనిపించేలా ఉంటుంది. ఒక్కసారి డ్రగ్ మాఫియా చేతికి చిక్కారా చావే మేలు అని అనిపిస్తుంది. ఇంత షాకింగ్ విషయాలంటే ఇది చూసిన తర్వాత నిజంగా డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నారు యువత, ఒక్కసారి ఈ విషయం చెప్పి చూద్దాం అని అనిపించింది. ప్రపంచం మొత్తంలో ఒక భయంకరమైన ప్రదేశం ఎక్కడుంది? సాధారణంగా ఏమంటారంటే అందరూ అడవుల్లో క్రూర మృగాలు ఉంటాయి, అడవుల్లో భయంకరంగా ఉంటుందని. లేదు లేదు లేదు, శ్మశానాల్లో ఉంటుంది. అది కూడా కాదు, మెక్సికోలో ఉన్న ఒక తోటలో ఉంది. దాని పేరే రాంచో ఎజాగ్వేర్. క్లియర్గా చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీరు, సెక్యూరిటీ గార్డు అని చాలా వరకు ఉద్యోగాల ప్రకటనలు చూస్తుంటారు. ఏదో ఒక జాబ్ చేద్దామని యూత్ అనుకుంటారు. వాళ్ళల్లో కొంతమందిని వాళ్ళు అక్కడికి పిలిపించుకొని వాళ్ళని రాక్షసులాగా మార్చేస్తున్నారు. ఇంకొక దరిద్రమైన సిచ్యువేషన్ ఏంటంటే, వాళ్ళు ఎక్కువ మంది ఉంటే ఒకళ్ళనొకళ్ళు చంపుకోమని చెప్తారంట. ఏదో హాలీవుడ్ మూవీలా ఉంది, ఏదో సినిమా స్టోరీ చెప్తున్నానంటే అబద్ధం, పచ్చి నిజం. జరిగిన విషయాలు విని నేను మీకు జస్ట్ షేర్ చేసుకుంటాను. అంతేకాదు, ఆ చనిపోయిన వారి మాంసం తినమని బలవంతం చేసేంత నరకం గురించి వింటేనే నిద్ర పట్టదు. సో ఈ డ్రగ్స్ అంత ప్రమాదకరంగా మారిపోయాయి. డ్రగ్ అంటే డ్రగ్ మత్తులో ఉన్న మనుషులు, డ్రగ్ ఆశ చూపించి రాక్షసులాగా మారే మనుషులు ఎక్కువగా ఉన్నారు. అసలు ఇంతకీ నేను చెప్పిన ఏరియాలో ఏం జరుగుతుంది? అంత క్రూరంగా బిహేవ్ చేయడానికి ఎవరి ప్రేరణ, ఎవరి ఆలోచనలు కారణం? ఎస్, ఒక డార్క్ రియాలిటీ కూడా అక్కడ ఉంది. ఇదంతా ఒక ట్రాప్. బేసికల్గా ఉద్యోగం ప్రతి మనిషికి కావాలి, అదే ఆశ చూపించి ఉద్యోగం అని చెప్పి ఒక ఫేస్బుక్ యాడ్లో స్టార్ట్ చేస్తారు, రన్ చేస్తారు క్యాంపెయిన్. జాబ్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ అవ్వండి అని. మంచి జీవితం వస్తుంది, సెటిల్ అయిపోతాం లైఫ్లో అని యూత్ చాలామంది అనుకుంటారు. వాళ్ళని నమ్మించి ప్రకటనలు ఇస్తారు, యాడ్స్ సోషల్ మీడియాలో. అసలు దీన్ని ఎవరు ఊహించి కూడా ఉండరు ఇంతవరకు వెళ్తుంది. ఎవరికైతే జాబ్ లేదో వాళ్ళని, ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిజంగానే జాబ్ ఉందని నమ్మి అక్కడికి వెళ్ళిపోతారు. గ్వాడలజారా బస్ టెర్మినల్, ఇక్కడికి వాళ్ళు టికెట్స్ కూడా పంపిస్తారట ఈ ఏరియాకి, ఒక ఏరియాకి. కానీ అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్లే కారు ఎక్కడికి వెళ్తుంది? ఒక కారు వచ్చి ఆగుతుంది, ఎక్కడికి తీసుకెళ్తుంది? అందరూ అనుకుంటారు ఆఫీస్కే కదా వెళ్తున్నాము. రాంచ్ అదొక శిక్షణా కేంద్రం లాంటిది, వాళ్ళ ఏరియా ట్రైనింగ్ సెంటర్. ఒక డార్క్ రాంచ్ ప్లేస్కి తీసుకెళ్తుంది. ఆ సెకండ్, ఆ ఒక్క క్షణం నుంచి ఇంకా వాళ్ళు మనుషులు కాదు. అక్కడ డ్రగ్ గ్యాంగ్ ఒకటి ఉందని చెప్తున్నారు కదా, ఆ డ్రగ్ గ్యాంగ్కి మనుషుల్లాగా కాకుండా ఎంటర్టైన్మెంట్ వస్తువులాగా వాళ్ళు కనిపిస్తారు. అంటే వాళ్ళని అలా ట్రీట్ చేస్తారు. ఇందులో భయంకరమైన స్టోరీ ఏంటంటే, గరుడ పురాణం వినొద్దు భయం వేస్తుంటారు కానీ ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉంది. ఈ శిక్షణా కేంద్రాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలిస్తే మీరే ఇంకా చూడండి. అక్కడ నుంచి ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటది అంటే, క్రూరత్వం అనేది ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తారు. ముందుగా నేను చెప్పాను కదా, యువకులు ఎక్కువ మంది ఉంటే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోమని చెప్పి హింసించమని ఆదేశాలు ఇస్తారంట. చనిపోయిన వారి శవాల్ని ముక్కలు ముక్కలుగా వాళ్ళ చేతే చేపిస్తారట. ఇదంతా సినిమాలో చూసినప్పుడు ఏం సినిమాలు రా బాబు, ఎట్లా తీస్తారు అని అనిపిస్తుంది పొరపాటున ఏదైనా సినిమాలో చూస్తే. ఆ ముక్కలు చేసిన బాడీ పార్ట్స్ని కాల్చేయమని కూడా వీళ్ళనే బలవంతం చేస్తారంట. ఎంత ఘోరంగా మనిషిలో క్రుయాలిటీ పెరిగిపోయిందో చూసారా? డ్రగ్ అని చెప్పను కానీ దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళ ఆలోచనలు మారాలి, తప్పు మీద తప్పు అంటారు కదా, అలా జరిగిపోయిందా అనిపించింది. ఇంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే, ఎదురున్న మనిషి మాంసాన్ని తినమని అని చెప్తారంట. అంటే వాళ్ళు మనుషుల్లాగా వాళ్ళు ట్రీట్ చేయట్లేదు అక్కడ. ఇంకా
నాకైతే విన్న వెంటనే ఇలా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. బట్ డ్రగ్స్కి దూరంగా ఉండమని ఊరికే చెప్పలేదు. ఏదో ఒక దేశం అంటే భూమి మీదే ఉన్నాం, భూమి మీద ఉన్న మనుషులే ఇలా చేస్తున్నారు. అక్కడ మానవత్వం అనేది చచ్చిపోయింది. క్రూరమైన షూటర్లుగా వాళ్ళందరినీ మార్చేశారు. ఒకవేళ వాళ్ళు చెప్పింది వీళ్ళు ఫాలో అవ్వకపోతే సెకండ్ కూడా ఆలోచించరు. ఇంత చేసే వాళ్ళకి కాల్చడం పెద్ద లెక్క, కాల్చి పడేస్తారట. అక్కడ చూసిన వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే కొన్ని వందల చెప్పులు ఉన్నాయి. అసలు అక్కడ ఎంతమంది బలైపోయారో లెక్కలు కూడా లేవు. ఎందుకంటే మనం వింటున్న దాన్ని బట్టి చూస్తే కడుపులో తిప్పేస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ విన్నప్పుడు. కానీ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళు సీరియస్లీ ఈ వీడియో అయితే చూడొద్దు. ఇన్ని విషయాలు బయటపడ్డాయి. మెక్సికోలో ఇప్పటి వరకు 130,000 మందికి పైగా కనిపించలేదు. వాళ్ళలో ఎక్కువ మంది డ్రగ్ కార్టల్స్ చేతిలో బలైన పోయిన వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు. సో నేను చెప్పాను కదా, రాంచో ఎజాగ్వేర్, అక్కడే శవాలను కాల్చే ఓవెన్స్ కూడా ఉన్నాయట. కొన్ని ప్రూఫ్స్ దొరికాయి అక్కడ. ఇంత జరుగుతుంటే గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ మాత్రం అదంతా కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇంత ఘోరం ఇక్కడ జరిగిందంటే ఫస్ట్ గవర్నమెంట్ పరుగు పోద్ది కదా, మేబీ అందుకే అయి ఉండొచ్చు. కేవలం ఒక ట్రైనింగ్ సెంటర్ అక్కడ ఉందని మాత్రమే చూపించడానికి ట్రై చేస్తున్నారు అక్కడ. బట్ గవర్నమెంట్లో ఉన్న ఏదన్నా ఒక మనిషిలో ఉన్న మృగం బయటకు వస్తే వాళ్ళు మనుషులే, మనుషులంతా మంచోళ్ళు అనుకునే రోజు ఉందంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఏదో 1-2 ఏళ్ళు ఈ మధ్య కదా డ్రగ్స్ అనుకుంటే తప్పు. 10 సంవత్సరాల నుంచి ఈ డ్రగ్స్ పేరుతో ఇలా జరుగుతుంది. ఇందులో ఎవరు తప్పనాలి? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనే క్వశ్చన్స్ మీలో వస్తాయి కదా. అమ్మ నిజం చెప్పమ్మ మోనిక, నువ్వు అన్నట్టు ఎవరు తప్పంటావు అని నన్ను ఒకవేళ అడిగితే, ఇక్కడ పేదరికం అనే ఒక వాళ్ళకి ఆశ చూపించడం, వ్యవస్థలో ఉద్యోగాలు లేని వైఫల్యం, అంతేకాదు మనిషి లోపల ఉండే ఒక మృగం యొక్క ఆకలి వేట అంట. మనం అనుకుంటాం రోజు ఇంటికి వెళ్ళి వస్తాం, తింటాం, పడుకుంటాం, ఇదే జీవితం అని. కానీ బయట ప్రపంచంలో ఉన్న కొన్ని నిజాలు చూస్తే ఏమనిపిస్తుంది? తెలియని రాక్షస కాండ చాలా మందికి ఉందా అనే ఒక భయం రావట్లేదా? నేను 100% చెప్తా, ఇలాంటి నిజాలు తెలియకపోతేనే బాగుండు అని. అలా అనుకోవడం కరెక్టే. కానీ ఇలాంటి నిజం తెలియకపోతే ఎంతమంది యూత్ ఒకవేళ ఇది అక్కడ వరకు ఆగిపోతే మంచిదే. మన ఫ్యూచర్ జనరేషన్లో ఇలాంటి మోసపూరితమైన ప్రకటనలకి నిజంగా బలైపోతే ఏంటి పరిస్థితి? సో ఫైనల్లీ అవేర్నెస్, మనందరికీ ఏం జరుగుతుందనేది తెలియాలి. ఈ రోజున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్క నెట్ ఉంది కదా అని వాడుతున్నారు, కానీ నిజాన్ని జరిగింది అన్నదాన్ని తీసుకోలేకపోతున్నారు. జస్ట్ తీసుకోండి, ఇది జరుగుతుంది, అవగాహన పెంచుకోండి. చీకటి రాజ్యాల గురించి ఇప్పటికే మన ప్రజల్లో చాలా మందికి అవగాహన వస్తుంది. ఇది కూడా అలాంటి చీకటి రాజ్యమే. మన మధ్యలో ఎన్నో ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ సోషల్ మీడియాలో చాలా వరకు డిఫరెంట్ యాడ్ ప్రమోషన్స్, ఆఫర్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా యూత్ని టార్గెట్ చేస్తున్నారన్నమాట వాస్తవం. డబ్బుల కోసమో రకరకాలుగా చూస్తున్నారు. వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వాళ్ళకి తెలిసేలాగా జస్ట్ ఈ వీడియో షేర్ చేయండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అది ఎక్కడో జరిగిన ఒక ఏరియాలో జరిగిన కొంతమంది అని మీరు అనుకోవచ్చు. అక్కడ ఒక యువకుడిని వాళ్ళు కాపాడిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్, ఇన్ని విషయాలు బయటకు వచ్చాయో కారణం ఏవో అధికారులే చేస్తారా అంటే కాదు, కామన్ పర్సన్స్లో ఉన్న కొంతమంది ఇలా చేస్తున్నారంటే దిస్ ఈస్ నాట్ ఏ మూవీ, కంప్లీట్లీ డిఫరెంట్ స్ట్రాటజీ. నాకు ఇంకా చాలా చెప్పాలి, జాగ్రత్తగా ఉండడం ఉంది. బట్ మీరే ఆలోచించుకోండి, ఏది ఎంతవరకు కరెక్ట్. థింక్ బిఫోర్ యూ వాట్ ఇంటూ. మీరేం చేయాలనుకున్నారో ముందు ఆలోచించండి. కనెక్ట్ విత్ మీ. ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం. మీకు ఏదైనా తెలుసుకోవాలనుందా? మీరు నాతో జర్నీ చేయండి, ఎన్నో ప్రశ్నలు అడగండి, మనం మాట్లాడుకుందాం.